అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూనే ఇతర మతాలను గౌరవించే విధంగా ఈరోజు పరిపాలనను కొనసాగిస్తుంది. నాకు నచ్చిన మతాన్ని నేను ఆచరించవచ్చు, అదే సమయంలో ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చింది. మత ప్రాతిపదికన ఎవరైనా దాడులు చేయాలన్న ఆలోచన చేసినా, అనుకోని చెదురుమదర సంఘటనలు ఏవైనా జరిగినా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తొందరలోనే శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళను శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించారు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును, అధికారాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణలో హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ ను అరికట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్లు 2026 ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా మతం, కులం, జాతి, లింగం, భాష లాంటి విషయాలపై ఇతరులపై ద్వేషం పెంచేలా మాట్లాడినా, రాసినా లేదా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినా అది హేట్ స్పీచ్ గా పరిగణిస్తారు. ఇక శిక్షల విషయానికి వస్తే ఈ నేరం చేస్తే కనీసం 1 సంవత్సరం నుంచి గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే 50,000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. దైకర్ ఇవాంజలిజం మీడియాకి మరొకసారి స్వాగతం. దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మార్చి 30 తారీఖు నాడున అసెంబ్లీలో ఒక సెషన్ జరిగింది. ఆ సెషన్లో హేట్ స్పీచ్కి సంబంధించిన ఒక బిల్ని పాస్ చేశారు. ఈ హేట్ స్పీచ్ ద్వారా ఎవరికి లాభము, ఈ హేట్ స్పీచ్ బిల్ ద్వారా ఎవరికి లాభము, ఎవరికి లాభము లేకుండా ఉంటుందో, ఎక్కువగా ఈ మధ్యలో సోషల్ మీడియాలో నోరు తెరిస్తే ఒక మతానికి దూషించడము, బైబిల్ని దూషించడము, మరియమ్మను దూషించడము, క్రీస్తుని దూషించడము, అల్లాను దూషించడము, లేకపోతే ఎస్టీ వాళ్ళను దూషించడము, లేకపోతే బలహీన వర్గాలను దూషించడము. నోటికొచ్చింది ప్రతి ఒక్కడు ఎవరో ఒక రిలీజియన్ పైన, ఒక క్యాస్ట్ పైన, లేకపోతే ఒక పర్సనల్గా అటాక్ చేయడం అనేది జరుగుతుంది. రిలీజియస్ విషయంలో కాకుండా పొలిటికల్ విషయంలో కూడా ఒకరిపైన ఒకరు బురద చల్లడం. ఒక క్రిటిక్ అనేది ఎప్పుడైనా న్యూట్రల్గా ఉంటే బాగుంటుంది. వ్యంగ్యం చెయ్యాలి, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ మనము ఒక వ్యక్తికి క్రిటిక్ చేస్తూ అతన్ని క్రిటిసైజ్ చేయడం అనేది ఇంకా డేంజర్. క్రిటిసైజ్ ఎక్కడి వరకు చేయాలి? ఒక హెల్దీ క్రిటిసైజ్ చేస్తే బాగుంటుంది. కానీ పర్సనల్ అటాక్స్ చేస్తూ వాళ్ళ రిలీజియన్, వాళ్ళ తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళ క్యాస్ట్ పైన పదే దాడులు చేస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉంటుందో ఈ బిల్ అనేది అలాంటి వాళ్లకు చెక్ అనేది పెట్టడం జరిగింది. ఎస్, తెలంగాణ ఒకవైపు ఆంధ్రలో మత రాజకీయాలు జరుగుతూ ఉంటే, మరోవైపు తెలంగాణలో ఇలాంటి బిల్లు తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో నోటికొచ్చే వాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నోరుకి మూయించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి బిల్లుని ముందు తీసుకొని వచ్చింది అని నేను అనుకుంటున్నాను. తొందరలోనే శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళను శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించారు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును, అధికారాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి
నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీంతో చాలా మందికి పొలిటికల్ గా నచ్చదేమో, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, నేను దాన్ని క్రిటిసైజ్ చేయను. కానీ ప్రతిసారి ఏదో ఒక మాట మాట్లాడి ఈ మధ్యలో ఎక్కువగా క్రైస్తవుల పైన, లేకపోతే మరియమ్మ పైన, యేసుక్రీస్తు పుట్టుక పైన, పరిశుద్ధాత్ముడి పైన నోటికొచ్చింది వాగేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ బిల్ అనేది వాళ్ళ నోటికి ఒక కళ్ళెమ్ము పెట్టినట్టు ఉంటుంది. అయితే ఈ హేట్ స్పీచ్ లో ఉన్న పాయింట్స్ ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను. ఫస్ట్ ఏంటిదంటే స్పోకెన్, రిటర్న్ ఆర్ వయా సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్. హేట్ స్పీచ్ అనేది ఎలా ఉండాలి? మాటలతో ద్వారా కానీ, రాతతో ద్వారా కానీ, లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానీ, డిజిటల్ మీడియా ద్వారా కానీ ఎవరైనా నోటికొచ్చింది వాగి హేట్ని, క్రైమ్ని ముందు తీసుకొని వెళ్తూ దాన్ని స్పందిస్తూ మాట్లాడుతూ ఉంటే, లేదా ఒక వ్యక్తికి పర్సనల్ అటాక్స్, లేకపోతే ఒకరికి ఇంజరీ చేయడం, వాడిని ఏసేయండ్రా, వాడిని చూసుకుంటాంరా, మేము ఉన్నాంరా అని చెప్పేటోళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో బాగా వచ్చినారు. లేకపోతే సోషల్ మీడియాలోనే ఒక వ్యక్తిని కొట్టడము, నోటికొచ్చింది బూతులు మాట్లాడడము అనేది బాగా కనిపిస్తున్నాయి. మూడోది డిస్హార్మనీ. ఎక్కడైతే హార్మోనీ ఉంటుందో, పీస్ అండ్ హార్మోనీ ఉంటుందో అలాంటి ప్రాంతంలో వీళ్ళు విద్వేషాలను పుట్టించే వాళ్ళు, లేకపోతే ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ, ఒకరి పైన శత్రుత్వాన్ని పెంచడము, తర్వాత హేట్రేట్ ఆర్ ఇల్ విల్, చెడు ఉద్దేశంతో ఒక వ్యక్తి పైన కావాలని టార్గెట్ చేసి మాట్లాడడం. ఆలోచిస్తున్నారా? ఇవన్నిటికీ చెక్ పాయింట్. ఇది ఎవరికి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది? నాకు తెలిసిన మటుకు ఒక సాధారణమైన మనిషికి మాత్రం ఇలాంటి ప్రాబ్లం లేదు. సోషల్ మీడియాలో కొంతమంది తన నోరు జారుకొని పదే పదే ఒక ధర్మాన్ని, ఒక కులాన్ని, ఒక మతపరమైన ఆర్గనైజేషన్స్ని దూషించడము, లేకపోతే పీస్ అండ్ హార్మోనీని పాడు చేసే వాళ్ళకు మాత్రము ఇది మంచి లా అనేది కనిపిస్తుంది. లాస్ట్ టైం కర్ణాటకలో ఉండే, ఇప్పుడు తెలంగాణలో కూడా దీన్ని పాస్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఫస్ట్ టైము ఇలా చేస్తే, లేదా నోరు జారేసి ఒకరి కులాన్ని, ఒక మతాన్ని, లేకపోతే ఒక పొలిటికల్ని, లేకపోతే ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తూ నోటికొచ్చింది వాగుతే అతనికి 1 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, పైగా 50,000 ఫైన్. ఇలా చేసిన తర్వాత మళ్ళా అలానే రిపీట్ చేశాడు అనుకోండి, 2 years నుంచి 10 years వరకు జైలు శిక్ష, పైగా 1 lakh వరకు జరిమానా. ఇది నాన్ బెయిలబుల్ క్రైమ్ అంట ఇది. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఏ సమాజం అయితే శాంతి సమాధానంతో ఉండాలనో, ఆడుతూ పాడుతూ ఉండాలనో, హిందూ, ముస్లిం, ఇసాయి సభీ భాయ్ భాయ్ అనే ఈ ఈ ఈ ఈ సమాజంలో, ఈ డెమోక్రసీ, ఈ సెక్యులర్ దేశంలో మనము బ్రతుకుతున్నాము. అలాంటి సెక్యులరిజంలో ఇప్పుడు ఏమైపోయిందంటే, కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో విషాన్ని కక్కి గ్రామాల్లో ఆ విషాన్ని పాకించి ఒక కమ్యూనిటీని, ఒక రిలీజియన్ని దూషించేలాగా వాళ్ళపైన లేనిపోని అబద్ధాలు మాట్లాడి వాళ్ళపైన లేనిపోని ఒక సమాజంలో కంప్లీట్గా ద్వేషాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ కొరకు ఇదొక చెక్. దీన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మన తెలంగాణలో ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, లేకపోతే తక్కువ వర్గం, ఎక్కువ వర్గం, పలానా వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని చెప్పకుండా అందరూ సమానంగా ఆనందంగా ఉంటారు అని ఒక నమ్మకం. దీన్ని పొలిటికల్గా కూడా చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు, ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా కొంతమంది ఏఐఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు కూడా దీనికి కొంచెము దానికి ఏమంటారంటే కనుక ఇది తప్పు, ఇది ఈ బిల్ అనేది వీళ్ళకు నచ్చలేదు, ఇది ఆర్టికల్ 16కి ఉల్లంఘన అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అభిప్రాయం అనేది చెప్తున్నారు. అది మనం వీఆర్ ఇన్ ద డెమోక్రసీ, దే హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్, దానికి మనం తప్పనలేం. కానీ ఇది ఎవరికి ఇంపార్టెంట్ అని అంటే, సోషల్ మీడియా పైన పిచ్చి వాగుడు వాగేటోళ్లకు, కొందరు, 2-3 ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా ఇది ఒక చెక్కే అని అనుకుంటున్నాను. నేను పొలిటికల్గా పక్కన పెడదాం,
సమాజంలో ద్వేషాన్ని పెంచుతున్న ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా చెక్కే. మరోవైపు ఆంధ్రలో మత రాజకీయాలు జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు మిస్టర్ RRR. ఈయన ఏ విధంగా క్రైస్తవుల పైన విషము కక్కుతున్నాడో మనకు అందరికీ తెలుసు. ఈయన ఎలా క్రైస్తవులను టార్గెట్ చేస్తూ కావాలని ఈ ఆకివీడు ప్రాంతంలో ఎలా ఏ విధంగా అయితే ఒక పీస్ అండ్ హార్మోనీని పాడు చేస్తూ అక్కడ ఒక మత రాజకీయాన్ని సృష్టిస్తూ మత ఘర్షణలను తయారు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే సో కాల్డ్ డెప్యూటీ స్పీకర్గా ఉన్న పదవిలో ఉన్న మిస్టర్ రఘురామకృష్ణ గారు ఏ విధంగా అయితే చేస్తున్నారో దానికి వెనుకలో కొంతమంది సపోర్టివ్గా, కొంతమంది జనసేనకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా కొంతమంది రైట్ వింగ్కి సంబంధించిన వాళ్ళు సపోర్టర్గా నిలబడి క్రైస్తవుల పైన పైగా దళితుల పైన వీళ్ళు చేస్తున్న రాజకీయం అనేది మనకు అందరికీ తెలుసు. ఆంధ్ర తెలంగాణ పక్కనే ఉన్న ఈ రెండిట్లో మార్పులు ఎన్ని ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి. దే బోత్ ఆర్ తెలుగు స్పీకింగ్ పీపుల్. వన్ ఈజ్ రూలింగ్ బై ద కాంగ్రెస్ పార్టీ అండ్ అనదర్ ఈజ్ రూలింగ్ బై ద NDA పార్టీ. కాంగ్రెస్ ఈ రెండిట్లో మధ్యలో ఉన్న తేడా కనిపిస్తుందా మీకు? ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ తరఫున వాళ్ళు ఎంత మతానికి కులానికి ఎప్పుడు కూడా అడ్డంగా ఉండేవాళ్ళు కారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు కొలైడ్ అయ్యారో అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయం మారిపోయింది. ఏ టీడీపీ పార్టీ అయితే ఒకప్పుడు వెల్ఫేర్కి ఫేమస్ ఉందో ఇప్పుడు ఎందుకో కొంతమందితో కలిసిపోయి ఆ పార్టీ పరువుని కొంతమంది పాడు చేస్తున్నారు అని అనిపిస్తుంది. నేను పార్టీని తప్పంటలేను, అలా అని ఆ వ్యక్తిని కూడా తప్పంటలేను. కానీ ఎంచుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో మతద్వేషం ఎంత ఉందో అనేది అర్థం చేసుకోవాలి. ఏ ప్రాంతంలో అయితే దళితులు ఎక్కువ ఉన్నారో, ఏ ప్రాంతంలో అయితే చర్చెస్ ఎక్కువ ఉన్నాయో అలాంటి ప్రాంతంలోనే గుడి కట్టాలని ఒక మొండితనాన్ని చూపెడుతూ వాళ్ళకు అగెయిన్స్ట్గా అక్కడ కడతామని చెప్పి మీ సర్టిఫికేట్ల పైన హిందూ ఉంది, మీరెందుకు క్రైస్తవులు అని చెప్తున్నారని వాళ్ళనే టార్గెట్ చేసి పదే ఆ ప్రాంతంలో ఒక మత విద్వేషాన్ని ఏ విధంగా అయితే సృష్టిస్తున్నారో అక్కడ అలాంటి రాజకీయానికి మరి తెలంగాణలో ఉన్న రాజకీయానికి తేడా అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది. క్రైస్తవుల పైన ఎన్నో దాడులు, క్రైస్తవుల పైన ఎన్నో విధాలుగా అత్యాచారం జరుగుతుంది, దీనికి ఖచ్చితంగా మేము ఒక బిల్ తీసుకుని వస్తున్నామని చెప్పి ఆ టైంలో క్రిస్మస్లో చెప్పారు. ఈరోజు తన మాట పైన నిలబడ్డాడండి. మరి దీని ద్వారా ఎంతమందికి లాభం ఉంటుందో ఎంతమందికి నష్టం ఉంటుందో అది దేవునికే తెలుసు. కానీ ఎవరైతే ఈ హేట్ని స్ప్రెడ్ చేస్తూ సోషల్ మీడియాని పాడు చేస్తున్నారో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి నోటికొచ్చి బూతులు అమ్మ అక్కలను గలీజ్గా మాటలు మాట్లాడి వీళ్ళు ప్రజలను రెచ్చగొడుతున్నారు చూసినారా, అలాంటి వాళ్ళకు మాత్రం ఇది ఖచ్చితంగా చెక్ అనేది అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.